హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మీరు ఏ చేప వెరైటీ తీసుకున్నా నేను చెప్పించే ఈ ప్రాసెస్లో చేస్తే చేపల పులుసు అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 kg కొరమీను చేపల్ని తీసుకొని నీసు వాసన రాకుండా ఉండడానికి ఉప్పు పసుపు వేసి ఒక 4-5 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం కారం, తగినంత సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసి ఫిష్ పీసెస్కి అన్నిటికీ పట్టేటట్టు మంచిగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫిష్ పీసెస్ ఉప్పు కారాలు బాగా పట్టి పులుసు ఇంకా టేస్టీగాను ఎమ్మీగాను ఉంటుంది. ఇప్పుడు ఫిష్ పులుసుకి కావలసిన మసాలా పొడిని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక 3 స్పూన్ల ధనియాలు, 2 స్పూన్ల జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకున్నాక ఇలా ఎర్రగా వచ్చాక చల్లార్చి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే నేను ఇక్కడ ఒక 30 గ్రాముల చింతపండును కూడా వేసుకొని చింతపండు మునిగే వరకు నీళ్లు పోసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి ఒక 4-5 మెంతి గింజలు, కొంచెం ఆవాలు వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసి ఇప్పుడు 2 మీడియం సైజు ఆనియన్స్ను కూడా కట్ చేసి వేసుకున్నాక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, 3 మీడియం సైజ్ టమాటాలు కూడా కట్ చేసి వేసుకొని మొత్తం అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గించుకోవడానికి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాలు పేస్ట్ లాగా అయ్యే వరకు ఫ్రై చేసి 2 స్పూన్ల కారం కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ పీసెస్ని కూడా వేసి చేప ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో చింతపండు రసం కూడా పోసుకొని ఇంకా కర్రీ కన్సిస్టెన్సీ కోసం తగినంత వాటర్ కూడా వేసి మొత్తం అంతా బాగా కలుపుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా వేసుకున్నాక చేప ముక్కలు చింతపండు రసంతో పాటు బాగా ఉడికించి ఆయిల్ పైకి తేలే వరకు ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన టైంలో మనం ముందుగా డ్రై రోస్ట్ చేసి మిక్సీ పట్టుకున్న పొడిని కూడా వేసి చేప ముక్కలు విరగకుండా జాగ్రత్తగా కలిపి ఒక 5-6 నిమిషాల పాటు కుక్ చేస్తే మన ఫిష్ కర్రీ రెడీ. చూస్తున్నారుగా, చేప ముక్కలు పులుసుతో పాటు ఉడికిస్తేనే నీసు వాసన రాకుండా ఇంకా చేపల పులుసులో ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా చేప టేస్ట్ ఎక్కువగా తగిలేటట్టు ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. బాయ్.